వీక్షకులకి మా యొక్క వందనాలండి. నేను ఆల్మోస్ట్ అలా ఒక 10 years బిఫోరే నా సాక్ష్యం అంతా ఒక బుక్గా రాయడం జరిగింది. కానీ అది ఎందుకో టూ అర్లీ అనిపించింది నాకు. ఇంకా కొన్నాళ్ళు ఆగి జీవితంలో దేవుడు ఏదైనా అనుగ్రహించినటువంటి ఇంకా ఇతరత్ర అనుభవాలను అన్నిటినీ కలిపి ఒక 70+ వేస్తే బాగుంటుంది అనుకొని మళ్ళీ దాన్ని నేను ప్రింట్ చేయటం ఆపా. ఒక రకంగా డిటిపి అయిపోయి కూడా అది రెడీగా ఉంది. కానీ బుక్కుగా రాయడంలో అన్ని అనుభవాలను పంచుకుంటాం. ఆల్మోస్ట్ ఏదో కొన్ని మరీ వ్యక్తిగతమైనవి, కుటుంబానికి సంబంధించిన కొన్ని చెప్పలేకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఎక్కువ విషయాన్ని పంచుకోవటం అనేది బుక్కులో అయితే జరుగుతుంది. వీడియోలు చేసేటప్పుడు అన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే ప్రభువు పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ వీడియోలు చూడరు. విశ్వాసం లేని వాళ్ళు, తప్పులు పట్టాలి అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోలు చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించి వీడియోలు చేయాల్సి వస్తుంది. మన వ్యక్తిగత అనుభవాలన్నింటినీ కూడా వీడియోల ద్వారా కుమ్మరించడం జరగదు. అంటే ఏమి చేయగలమో పరిధులకు లోబడి వాటిని మాత్రమే నేను వీడియోలుగా చేస్తూ వస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే, నాకు ఒక స్కూల్ ఉందని నేను ఆల్రెడీ చెప్పాను. ఆ స్కూల్లో 1992లో కొంచెం స్ట్రెంగ్త్ పెరిగింది. అప్పటికప్పుడు ఒక స్ట్రక్చర్ ఒకటి వేసుకోవాల్సి వచ్చింది. ఒక 4-5 క్లాసెస్కి, అంటే సెక్షన్స్కి. అప్పుడు ఏం చేసామంటే, మాకు రెంట్కి ఇచ్చిన బిల్డింగ్స్లోని పక్కన కాస్త ఎంటీ ప్లేస్ ఉందన్నమాట. ఆ ఓనర్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఆ స్థలాన్ని వాడుకోవచ్చు. అంటే మేము మాట్లాడుకుంటున్నాం, ఇంకేదైనా బిల్డింగ్ రెంట్కి తీసుకుందామా అని మాట్లాడుకుంటున్నప్పుడు ఓనర్ తనకు తానుగానే ముందుకొచ్చి, మీరు మాకున్న ఈ ఎంటీ ప్లేస్ని కూడా మీరు వాడుకోండి, పర్వాలేదు అని చెప్పారు. సరే, దానికి ఏదో వాళ్ళు రెంట్ అడుగుతారు, మనం ఇస్తామనుకోండి, అది వేరు. ఆ ప్లేస్ని మాకు ఇచ్చారు. ఆ ప్లేస్లో మేము ఒక షెడ్ని వేసామన్నమాట. ఆ షెడ్కి కావాల్సినటువంటి వుడ్ అంతా కూడా మా భర్త గారి యొక్క అన్నగారు వారికి ఒక యూకలిప్టస్, అంటే నీలగిరి చెట్లు అంటారు, ఆ చెట్లు పెట్టినటువంటి ఒక పెద్ద తోట ఉంది ఆయనకి, చాలా పెద్ద తోట. ఆయన ఏం చెప్పారంటే, ఆ సమయానికి ఆయన కూడా వచ్చున్నారు ఇంట్లో. ఆయన ఏమన్నారంటే, మీరు వేరే వుడ్ కొనద్దు, నేను ఎలాగా చెట్లన్నీ తీసేసి ఆ స్థలాన్ని బాగు చేసుకొని మ్యాంగో గార్డెన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను, మీరు వచ్చి ఆ ప్లాంట్స్ తీసుకొచ్చేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, మిగిలింది ఇంకో రకంగా నేను దాన్ని తీసేసుకుంటాను, ఎవరికైనా అమ్మేయడం ఏదో వచ్చేస్తాను అన్నారు. సరేనని మా వారు వెళ్ళి దాంట్లో మనకు తగిన లావు పొడవు ఉన్నట్టుగా చూసుకొని మనుషుల్ని తీసుకెళ్ళి కట్టింగ్ చేసుకొని తీసుకురావటం జరిగింది. ఆ షెడ్ యొక్క కొలతలు ఏంటంటే 55 feet ఇంటూ 55 feet, అంటే ఒక స్క్వేర్లో ఉంటుంది అన్నమాట అది. అంటే నాకు తెలిసి అది 3000 చదరపు అడుగులు రావచ్చు, 55 x 55, అంటే బాగా పెద్దది. దానికి ఒక 6 వరుసల్లో పిల్లర్స్ లాగా నాటి చుట్టూ కూడా, అంటే పిల్లర్స్ పైనే టాప్ వేయటానికి, రూఫ్ వేయటానికి మాత్రమే కాకుండా చుట్టూ కూడా కదలకుండా కూడా కర్రల్ని మేకులు తీసుకొట్టి కట్టారనమాట. అట్లాగే పైనంతా షీట్స్ తెచ్చి
ఆస్బెస్టాస్ అనుకుంటాను. ఆ షీట్స్ వేయటం జరిగింది. చాలా కొత్త షెడ్డు. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒకరోజు మార్నింగ్ నేను స్కూల్కి రెడీ అవుతున్నాను. బాగా మార్నింగ్, అర్లీ మార్నింగ్, బిఫోర్ 8. నాకు చర్చి నుంచి ఫోన్ వచ్చి అమ్మ, మేము ఈరోజు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము, అంటే మిమ్మల్ని విజిట్ చేయాలనుకుంటున్నాము, మీకేమీ ప్రాబ్లం లేదు, మీరు రమ్మంటే, మీరు పర్మిట్ చేస్తే మేము వస్తాము అని చెప్పి ఫోన్ చేశారు పాస్టర్ గారు. నేను అన్నాను, అయ్యో అదేంటి, మీరు రావాలి ప్రార్థన చేయటానికంటే నా పర్మిషన్ ఎందుకండి, మీరు ఎప్పుడైనా రావచ్చు, రండి అని చెప్పాను అనమాట. ఒక 11 o'clockకి పాస్టర్ విక్టర్ జోసెఫ్ గారు, ఆయన తమిళియను, హీఈ్ ఫ్రమ్ మధురై నుంచి వచ్చి ఇక్కడ వచ్చారనమాట. మధురై నేటివ్ ప్లేస్ అతనిది. వచ్చారు ఆయన. మన తెలుగు చెప్తే ఆయనకు అర్థమవుతుంది కానీ ఆయన తెలుగు మాట్లాడలేరు. నాకు కూడా తమిళ్ అర్థమవుతుంది కానీ నేను తమిళ్ మాట్లాడలేను. పాస్టర్ గారు ఇంకొక ఎవరినో ఒక విశ్వాసం తీసుకొని 11 o'clockకి మా స్కూల్కి రావటం జరిగింది. స్కూల్ పక్కనే నాకు ఇల్లు ఉంటుంది అన్నమాట. అక్కడికి వచ్చారు. వారిని ఇంట్లో కూర్చోబెట్టాం. ఏదో చేయాల్సింది చేసాం, కాఫీని ఏదో ఇచ్చాం. వారు ప్రార్థన చేసే ముందర నాతో ఒక మాట అన్నారు. ఈరోజు 4 గంటలకి వేకువజామున ప్రార్థన చేస్తూ ఉండగా ఎందుకో మీ పేరు నాకు పదే పదే దేవుడు స్ఫురింపజేశాడు, నాకు గుర్తుకొచ్చారు మీరు, మీకు ప్రార్థన చేయాలని ఒక బలమైన కోరిక, నాకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి అనే ఒక బలమైన కోరిక అనేది నాకు లోపల కలిగింది అని అన్నారనమాట. ఆయన అంతగా నాకు ఎందుకు చెప్తున్నారంటే, అప్పుడే కొత్తగా వచ్చున్నారు ఆయనకి ఇంకా విశ్వాసులతో పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. నాకు కూడా వారిని చూడటం అప్పటికి 1-2 సార్లే. అవునా పాస్టర్ గారు, మంచి పని చేశారు, వచ్చారు. అక్కడ పాస్టర్ గారు అనం, బ్రదర్ గారు అంటాం. అవునా బ్రదర్ గారు, మంచిది కదండి మీరు వచ్చారు, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసి ఆయన వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసి వెళ్ళేటప్పటికి అటు ఇటుగా 1 అవుతూ ఉంది. స్కూల్లో లాంగ్ బెల్ అయింది, ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్. పిల్లలు పెద్దలు పేరెంట్స్ వస్తారు కదా ఫీడ్ చేయడానికి, అందరూ మేము ఆ షెడ్ని లంచ్ బ్రేక్కి పెట్టుకున్నాం. లంచ్ అందరూ ఆ షెడ్లో తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. పెద్ద పిల్లలు క్లాస్ రూమ్స్లోనే తింటారు. చిన్నపిల్లలకి పేరెంట్స్ ఫీడ్ చేసేవాళ్ళు అక్కడ చేస్తారు. వాళ్ళు అటు వెళ్ళంగానే క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకోవటం ఈజీ, ఒకే చోట వాళ్ళు లంచ్ తీసుకుంటే అని ఆ షెడ్ని మేము లంచ్ బ్రేక్కి యూజ్ చేస్తున్నాం అనమాట. జస్ట్ 1:10 అయి ఉంటుంది, 1:10 అయి ఉంటుంది. పెద్ద సౌండ్ రావటం ప్రారంభమైంది. చూస్తే షెడ్ కిందకు వచ్చేస్తుంది. అరుపులు అన్నమాట, ఇంకా అరుపులు, పిల్లల అరుపులు, పెద్దల అరుపులు. అక్కడ జనరల్గా లంచ్ బ్రేక్లో ఒక 2 టీచర్లని పెడతాం. ప్రతిరోజు 2 టీచర్లు లంచ్ తీసుకునే చోట ఉంటారన్నమాట. అంటే పిల్లలు పెద్దలు గొడవ చేయకుండా, ఏ న్యూసెన్స్ జరగకుండా 2 టీచర్లు ఉంటారు, ఆయాలు ఉంటారు, అందరు ఉంటారు అక్కడ. మా జనరల్గా పీఈటీ ఉంటారన్నమాట. లంచ్ బ్రేక్ అంటే ఆయన లంచ్ బ్రేక్లో అక్కడ ఉండి తర్వాత బెల్ అయిన తర్వాత లంచ్కి వెళ్తారా సార్. గట్టిగా అరుస్తున్నారు అందరు, ఇట్లా వంగిపోయారనమాట. అందరు ఇట్లా వంగిపోయినారు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నాకు జస్ట్ అక్కడే ఉన్నాను, దాని ముందర ఉన్నాను నేను. నా నోట్లో నుంచి ఒక్కటి ఒక మాట వస్తుంది, ఏ ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం. అసలు ఏమీ నాకు ప్రభు కాపాడి ఏం లేదు, ఆ మాటలు కూడా లేవు. ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం అంటూనే ఉన్నాను.
అది ఒక 4.5 ఫీట్కి వచ్చి ఆగిపోయింది. అప్పుడు నేను, అతని పేరు శివప్రసాద్, పిఈటి పేరు. నేను అరుస్తున్నానమాట, శివ ఏదైనా తీసుకొని వచ్చేదానికి సపోర్ట్గా పెట్టు అని ఆయాని, ఆ టీచర్ని అందరిని అరుస్తున్నాను. పేరెంట్స్ కూడా కొన్ని తీసుకొని వచ్చి దానికి సపోర్ట్గా పెట్టడం. సో అందరూ చేస్తున్నారు. అప్పుడు అందరినీ మేము బ్యాక్ పంపించేసాం. మీరు అవతలకి వెళ్ళి, ఆల్మోస్ట్ వాళ్ళు లంచ్ ముగిచ్చేశారు, ఎక్కువ మంది లేరు. 1:10 అంటే మేము 12:40కి లంచ్ బ్రేక్ అవుతుంది. 12:40 to 1:10 అంటే అప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళు కొంతమందే ఉన్నారు అక్కడ. సరే వాళ్ళని కూడా మేము పంపించేసి షెడ్ చుట్టూ చూస్తున్నామంట, అది ఎట్లా వచ్చి ఆగిపోయిందంత కిందకు వచ్చి అని చూస్తే, యూకేజీ ఏ సెక్షన్లో ఒక బెంచ్ ఉంటుంది అన్నమాట. పిల్లలకి బెంచీలు వేస్తాం కదా, సిట్టింగ్ బెంచీ వచ్చి చిన్నది ఉంటుంది ఆ పిల్లలకి, ఒక 1 feet ఉంటుంది హైట్, చిన్నది. ఈ రైటింగ్ డెస్క్ వచ్చి ఇంకొక అరడుగు ఉంటుంది అంతే. అది 1.5 feet ఉంటే 1 feet ఉంటుంది. ఈ రైటింగ్ డెస్క్ మీద ఈ మామూలు సిట్టింగ్ బెంచెస్ పెట్టడం ఒక 2 పెట్టున్నారు. అంటే యాబ్సెంటీస్ ఉన్నప్పుడు అలా ఖాళీగా ఉన్న వాటిని పక్కకు పెట్టేస్తారు, పిల్లలకి తగలకుండా ఉండడానికి. ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా తీసి పక్కకు పెడతారు. ఆ పక్కకు పెట్టిన దాని మీద ఒక యూకేజీ అబ్బాయి, హ్యాండిక్యాప్డ్ ఒక అబ్బాయి ఉండేవాడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. వాడి పేరు మన్నన్, MANNAN. ఆ అబ్బాయి వచ్చి దూదేకుల అబ్బాయి. ఇది ఎందుకు ఇంత చెప్తున్నానంటే, నాకంతా అట్లా బుర్రలో రికార్డ్ అయిపోయింది అది. అతను, ఆ అబ్బాయి ఆర్టిఫిషియల్ లెగ్ అనమాట, ఒక కాలు పెరాలసిస్ వచ్చింది. అతనికి సపోర్టివ్గా ఒక లెగ్ పెడతారు, అది పెట్టుకొని అతను నడవగలడు. చిన్నవాడు, యూకేజీ వాడు. అతనికి కూర్చున్నప్పుడు అతనికి ఆ నీ దగ్గర అది ఇట్లా వంగదు కాబట్టి దాన్ని విప్పియాలి. వాళ్ళ పేరెంట్సే కూర్చోబెట్టి విప్పేసి ఆ మూల బెంచ్ మీద పెట్టి వెళ్ళిపోతారు. బెల్ అయిన తర్వాత వచ్చి వాళ్ళ పేరెంట్స్ రాకపోతే టీచర్లు కట్టేస్తారు, లేదంటే వాడు కూడా చేతికిస్తే కట్టేసుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. ఆ ఆర్టిఫిషియల్ లెగ్ వచ్చి ఒక బెంచ్ మీద మూల పెట్టున్నారు. ఆర్టిఫిషియల్ లెగ్ మీద వచ్చి ఆ షెడ్ ఆగిపోయింది. రియల్లీ దాన్ని అద్భుతం అనొచ్చా? ఆ చిన్న మాట సరిపోతుందా దానికి? సో సైన్స్ దానికి రీజనింగ్ చెప్తుందా అంటే, ఒక సైంటిస్ట్ అనుకోండి, ఆయన చిన్నపిల్లలది ఆర్టికల్స్ అన్నీ రాస్తుంటారు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో బుద్ధుడు గారని మీరు వినుండొచ్చు, చాలా ఫేమస్ ప్రొఫెసరు. చిన్నపిల్లలవన్నీ కూడా ఆర్టికల్స్ అన్నీ రాస్తుంటారు ఆయన. చెకుముకి అని ఒక వైజ్ఞానిక పత్రిక అని ఉంటుంది, తెలుగులో వస్తుంది. అందులో చాలా ఆర్టికల్స్ బుద్ధుడు గారు రాసేవాళ్ళు. ఒకసారి బుద్ధుడు గారు నన్ను కలిసినప్పుడు నేను ఇది అడిగాను అనమాట. అంటే మేడం, అది చాలా స్పీడ్గా వస్తూ ఉన్నప్పుడు మేబీ ఈ చెట్లు నాటారు కదా, చెట్లు కట్ చేసి నాటారు కదా, వాటికి బుడిపలు ఉంటాయి కదా, బ్రాంచెస్ కట్ చేసినవి. కాబట్టి అది ఒకేసారి స్పీడ్గా రాకుండా అది మెల్లగా ఆ బుడిపల్ని టచ్ చేస్తూ ఫ్రిక్షన్ వచ్చి కంట్రోల్ అయి ఉంటుంది స్పీడు. ఈ ఈ కాలు దగ్గరకు వచ్చేటప్పుడు, అంటే ఆర్టిఫిషియల్ లెగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఆపగలిగి ఉంటుంది అని అన్నారనమాట. ఓకే, దాన్ని కూడా నేను ఒప్పుకుంటాను. ఆ చెట్లకి, అంటే కర్రకి నించోబెట్టిన పిల్లర్స్గా పెట్టిన కర్రలకి బుడిపలు ఉన్నాయి. జారుకుంటూ వచ్చినప్పుడు ఆ బుడిపల్ని ఎందుకు ఆగలేదు అది?
ఆ బుడిపలు ఇంతలా కర్రకి ఆ బుడిపలు అంటే పక్కకున్నటువంటి అవి ఆపలేకపోయినాయి. కానీ 4.5 సంవత్సరాలు 4+ యూకేజీ అంటే 4+ ఇయర్స్ ఉన్న పెరాలసిస్, కాలు ఉన్న అది ఆర్టిఫిషియల్ లెగ్ వచ్చి స్టీల్ది మెటల్ది ఇంతే ఉంటుంది, అది ఇంత ఉంటుంది. అది ఎలా ఆపగలిగింది? నేను ఎందుకు ఇది ఇంతగా చెప్తున్నానంటే, ఒకవేళ అది పూర్తిగా ఒకే స్పీడ్తో కానీ పడుంటే ఏమైండేది తెలియదు. అసలు ఊహించడానికి కూడా, ఆ ఊహ వస్తే కూడా నాకు చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది. ఆ ఊహ కూడా నేను తట్టుకోలేను అనమాట. ఇప్పుడు తలుచుకున్నా కూడా చెమట్లు వచ్చేస్తాయి నాకు. ఆ స్పీడ్ని చూడండి, అది ఒకేసారి అట్లా టప్ అని పడిపోకుండా జారి జారి వచ్చి ఆ చిన్న బిడ్డ ఆర్టిఫిషియల్ లెగ్ మీద అనుకోవటం, ఆ ఒక్క క్షణం అంటే ఒక్క నిమిషం గ్యాప్లో అది అట్లా స్టాప్ అవ్వగానే వెంటనే సపోర్ట్ పెట్టేయడం జరిగింది. చూడండి, దేవుడు ఆ రోజు జరగబోయే ఆపద దేవుడికి తెలుసు, మీకు నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు ప్రభు, మనం ఎవరిని విశ్వసించామో ఆ ప్రభు, నేను విశ్వసించిన ప్రభు ఆ రోజు పాస్టర్ గారిని ప్రేరేపించారు, వెళ్ళి ప్రార్థన చేయమని. పాస్టర్ గారికి కూడా తెలియదు ఇలా జరుగుతుందని. ఆయన భవిష్యత్ తెలిసిన అతను కాదు కదా. ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆయన వెళ్ళిన ఒక 10-15 మినిట్స్ లోపలే ఇది జరిగిందన్నమాట. ఇలాంటివి చాలా జరిగాయి. కొన్ని మాత్రమే నేను చెప్పగలిగినవి చెప్తాను. దీన్ని రకరకాలుగా మనుషులు మాట్లాడచ్చు, స్వీకరించవచ్చు, ఏమైనా చేయొచ్చు. నేనేమంటానంటే, ఇది అద్భుతం మాత్రమే కాదు, కేవలం అద్భుతంగా కూడా చెప్పలేము దీన్ని. ఇట్స్ మోర్ దాన్ దట్. ఎందుకంటే ప్రభు యొక్క కృప, కనికరం, శక్తి అనంతమైనది, అనంతమైనది. దాన్ని ఇది ఇలా అలా అని మానవ భాష పరిధిలో దాన్ని వర్ణించడం అసాధ్యం. చూడండి, 4 o'clock ప్రేయర్లో కొత్తగా వచ్చిన పాస్టర్ గారిని ప్రేరేపించి, ఆయన జనరల్గా అలా పర్మిషన్ ఏం అడగరు. నేను వెళ్ళేది పెంతెకోస్తు చర్చ్, అక్కడేం పర్మిషన్లు అడగరు. కానీ ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి అడగడం, రావడం, ప్రార్థన చేయటం, ఆయన వెళ్ళిన వెంటనే ఇది జరగడం. అది కూడా 1 o'clock కానీ జరుగుంటే కొంత గడబిడ అయ్యుండేది. అది కూడా 1:10 అట్లా జరగటం వల్ల అప్పటికి ఆల్మోస్ట్ అందరూ లంచ్ చేసి వెళ్ళిపోవటం, అప్పుడు కాస్త మనుషులు అక్కడ ఉండడం, అది ఒక స్టేజ్కి వచ్చి ఆగంగానే మేమందరం కూడా ఆ సపోర్ట్ పెట్టడం. ఏమని చెప్పాలి, ఎలా వర్ణించాలి? ప్రభు యొక్క కృప, కనికరం, ఆ ప్రేమ, మనకు జరగబోయేదాన్ని ముందుగానే గ్రహించి మనల్ని ఆపదలో నుంచి, ఆపదంటే అది చిన్న ఆపద కాదు, చిన్న చిన్న బిడ్డలు ఉండేటువంటి స్థలం అది. ఆ తర్వాత కూడా దానికి నో రీజన్ అట్ ఆల్. తర్వాత ఒక ఇంజనీర్ని పిలుచుకొచ్చారు, సివిల్ ఇంజనీర్. ఆయన అంతా చూశాడు, ఇదేంటి కొత్త షెడ్ కొంత ఎందుకు జరిగింది ఇది అని. ఆ తర్వాత ఏం చెప్పారంటే, ఐరన్ రింగ్స్ వేయండి పిల్లర్కి పైన, అంటే స్తంభాలాగా నాటాం కదా చెట్లకి, వాటికి పైన రూఫ్ వచ్చే చోట వాటికి ఐరన్ రింగ్స్ లాగా పెట్టండి. ఒకవేళ ఏదైనా కర్ర ఏదైనా పాతబడినప్పటికి కూడా ఈ రింగ్స్ వాటిని ఆపుతాయి అని చెప్పి రింగ్స్ పెట్టించారు. ఆయన కూడా అన్నారు, న్యూ షెడ్ ఏమైంది, సరే ఏదో అనేసారు అన్నమాట. ఇదంతా పదే 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 తలుచుకుంటాం. ఎందుకంటే ఏదైనా ఒక స్కూల్ అన్నప్పుడు, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పినప్పుడు నాకు వెంటనే ఇది గుర్తొచ్చేస్తుంది.
దేవుని యొక్క ప్రేమ అపారం, అనంతం అనేది నేను గుర్తు చేసుకుంటూ నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకున్నాను.